యేసు ఇలా చెప్పారు, దేవుని రాజ్యం ద్రాక్షతోట యజమాని లాంటిది. ఆ యజమాని ఉదయం 6 గంటలకు మరియు 9 గంటలకు కొంతమందిని, మధ్యాహ్నం 12 మరియు 3 గంటలకు కొంతమందిని, సాయంత్రం 5 గంటలైనా ఏ పని లేక ఖాళీగా ఉన్న వారిని కొంతమందిని పనిలోకి పిలిచాడు. ఇక్కడ 6, 9 గంటలు అంటే చిన్నపిల్లలు, మరియు మధ్యాహ్నం 12, 3 గంటలంటే నడివయసు వారు, ఇంకా సాయంత్రం 5 గంటలంటే వృద్ధులు. అలా ప్రతి ఒక్కరిని దేవుడు తన రాజ్యంలోకి పిలుస్తారు, వయసుకు సంబంధం లేకుండా అని అర్థం. ఆ యజమాని సాయంత్రం అందరికీ సమానంగా జీతమిచ్చాడు, అంటే ప్రతి విశ్వాసికి సమానమైన నిత్య జీవం దేవుడు ఇస్తారని అర్థం. కానీ పని పొద్దున్నే 6 గంటల నుంచి మొదలుపెట్టిన వారు కోపంతో, మేము ఎక్కువ పని చేశాము, వాళ్ళు తక్కువగా పనిచేశారు, నీవు ఎలా సమానంగా ఇస్తావు అని అడిగారు. ఆ యజమాని, నీకు నేను వాగ్దానం చేసిందే ఇచ్చాను, అసూయ పడకండి, నేను దయగలవాడను అని చెప్పాడు. ఇక్కడ పొద్దున్నుంచి పనిచేసిన వారు దేవుని యొక్క దృష్టిలో ధర్మాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే దేవుడు తన ప్రేమతో అందరికీ సమానంగా నిత్యజీవం ఇస్తారని అర్థం.